ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, శివశక్తిమంతుడా, కృపామయడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన. వినిచిన వారికి, చూచుచున్న వారికి ప్రభా మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యము దయచే ప్రభా, విరిగి నలుగున హృదయమును దయచే ప్రభా, అనేకమైన ఆత్మలు ప్రభా రక్షింపబడుటకు సహాయం చే ప్రభా. వాక్యము విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభా, వాక్యమును అనుసరించే భాగ్యమును దయచే ప్రభా, వాక్యమును నెమరు వేసుకునేవారు హృదయములను కరుగుటకు సహాయం చే ప్రభా, మారు మనసు పొందుటకు సహాయం చే ప్రభా. ఏ వాక్యం అయితే విత్తబోచున్నావో ప్రభా, ఆ వాక్యం ద్వారా మారు మనసు పొందుటకు సహాయం చేయమని నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ రోజుల్లో యవనస్తులు ఎలా ఉన్నారండి? యవనస్తులు చాలా విధంగా ఉన్నారు. తల్లిదండ్రుల మాటలకి లోబడడం. యవనస్తులు బాలుడు వారికి ఎప్పటి నుంచి నేర్పాలంటే చిన్నప్పటి నుంచి నేర్పితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత దాని నుంచి వారు ఏం చేస్తారు? తొలగిపోరు. చిన్నప్పుడేమో గారాభం చేసేస్తారు. పెద్ద ఎదిగిన తర్వాత ఏమో వాళ్ళు నడవాలంటే మంచి త్రోవలు ఎక్కడ నడుస్తారు? నడవరు. చిన్నప్పటి నుంచే సండే స్కూల్కి వెళ్ళమ్మా, ప్రార్థన చేసుకోమ్మా, వాక్యం చదువుకోమ్మా అని చెప్తే దాని నుంచి వారు తొలగిపోరు. దాని నుంచి వారు విడిచిపెట్టరు. ఎందుకంటే ఒక క్రమంగా ఒక పద్ధతిగా ఉంటారు కాబట్టి, చిన్నప్పటి నుంచి ఒక అలవాటుగా మారుతుంది కాబట్టి దానిని బట్టి వారు దాని నుంచి తొలగిపోకుండా ఏం చేస్తారంటే వారు నడుచుకొని మంచి మార్గంలోకి వెళ్తారు. సామెతలు 22:6 చూద్దామండి. బాలుడు నడవలసిన త్రోవ వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఎప్పటి నుంచి? బాలుడు నడవలసిన త్రోవ వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని అంటున్నాడు. అంటే ఎప్పటి నుంచి పునాది? మనం ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాం అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాము? ఒక పునాది రాయి వేస్తాము, దాని మీద నుంచి అన్నీ కట్టుకుంటూ వస్తాము. అలాగే ఇక్కడ కూడా ఏమని అంటున్నాడు? చిన్నవాడుగా ఉన్నప్పుడే వానికి నేర్పమని అంటున్నాడు. దాని నుంచి వారు తొలగిపోడు. బాలుడు నడవలసిన త్రోవ వారికి నేర్పము, వానికి నేర్పితే దాని నుంచి వాడు ఏం చేస్తాడు? త్రొట్టిల్లపోడు. పెద్దవాడైనా సరే దానిని తొలగిపోడు అని అంటున్నాడు. ఒకరోజు గాంధీ గారి దగ్గరికంట ఒక తల్లి ఒక కుమారుడిని తీసుకుని వచ్చింది. ఆ అబ్బాయి రోజునంట పంచదార తినేవాడంట. పంచదార తినేవాడైతేనే అప్పుడు గాంధీ గారు అన్నారంట, 2 వారాలు తల్లికి చెప్పారట. స్కూల్కి తీసుకొచ్చి గాంధీ గారు మా అబ్బాయి పంచదార తింటున్నాడు అని చెప్పారంట. కానీ తర్వాత అన్నారు గాంధీ గారు తల్లితోటి 2 వారాల తర్వాత తీసుకురమ్మన్నారంట. ఆ అబ్బాయిని 2 వారాల తర్వాత తీసుకుని వచ్చింది. అప్పుడు గాంధీ గారు పంచదార అబ్బాయిని దగ్గరికి తీసుకుని పంచదార తినవద్దు అని ఆ అబ్బాయితో చెప్పారంట. ఆ తల్లి ఏమన్నదంటే, అదే విషయము 2 వారాల కిందటే చెప్పొచ్చు కదండి అని అందంట. అప్పుడు గాంధీ గారు, అమ్మ కానీ నేను కూడా పంచదార తింటున్నాను, పంచదార మానడానికి, పంచదార తినడం మానేయడానికి నాకు 2 వారాలు పట్టింది అని అన్నారట. అవును, కానీ నాకు కూడా పంచదార తినే అలవాటు ఉంది, అందుకనే అది విడిచిపెట్టడానికి ఎంత సమయం పట్టింది? 2 వారాలు పట్టింది. నాకు సమయం అడిగాను, ఇప్పుడు పూర్తిగా మానేశాను అన్నారంట. అప్పుడు పిల్లలు మన నుండే మంచిని కూడా నేర్చుకుంటారు. ఒక చెడుని నేర్చుకోవాలన్నా మన నుంచే నేర్చుకుంటారు. ఒక మంచి నేర్చుకోవాలనుకున్నా కూడా మన నుంచే. అంటే గాంధీ గారికి పంచదార తినే అలవాటు ఉందంట, కానీ దాని నుంచి మానడానికి ఎంత టైం పట్టింది? 2 వారాలు పట్టింది. కానీ వాడికి చిన్నప్పటి నుంచి ఉన్న దాన్ని తగ్గించడానికి 2 వారాలు పట్టింది. కానీ చిన్నప్పుడే అలవాటు మాన్పించేస్తే అది ఏమవుతుంది? అక్కడే విడిచిపెట్టేస్తారు. అలాగే మనము ఏమి విత్తుతామో అదే కోస్తామన్నాడు దేవుడు. మనల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. అందుకని బట్టి చిన్నప్పటి నుంచి ఒక క్రమంలో ఒక పద్ధతిలో ఉంటే వారు కూడా దాని నుంచి తొలగిపోరు. సామెతలు 13:20 చూద్దామండి ఒకసారి. జ్ఞానము గల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. ఏంటి? మంచివాని సహవాసం చేస్తే మంచే వస్తుంది, చెడ్డవాని సహవాసం చేస్తే చెడే వస్తుంది. 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరవుతారు అనే మాటకి ఇది ఒక ఉదాహరణే కదా. మనము ఉదయాన్నే లేచి ఏది వింటామో అది ఆ రోజంతా కూడా మనలను పవిత్రంగాను ప్రశాంతంగాను చేస్తుంది. ఉదయాన్నే లేవగానే దేవుని స్తుతించడం, ప్రార్థించడం, వాక్యం చదవడం చేస్తే మనం ఏంటి ఆ రోజంతా కూడా చాలా మంచి జరుగుతుంది. మనం దేవుని యొక్క శక్తితో
నిలబడతాము. అలాగే మనము అనుదినము కూడా ఎవరితోటైతే సహవాసం చేస్తామో అది అలాగే కూడా ప్రాముఖ్యమైనదే. కొంతమందితో మాట్లాడితే ఎప్పుడు ఎదుటివారి గురించే వారు ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. మనం కొంతమందితో మాట్లాడినప్పుడు చూడండి ఒకసారి ఏమవుతుంది, వాళ్ళు అలాగా అని చెప్తూ ఉంటారు. అలాగే చేస్తున్నాం. అది చాలా ఏంటంటే ప్రార్థించడం వల్ల మనకి దేవుని యొక్క శక్తి వస్తుంది, నిలబడతాము. అలాగే మనము అనుదినము కూడా ఎవరితోటైతే సహవాసం చేస్తున్నామో అది చాలా ప్రాముఖ్యమైనది. కొంతమందితో మాట్లాడితే ఎప్పుడు కూడా ఎదుటివారి గురించే, వారిలో ఉన్న లోపాల గురించే ఎత్తిపట్టి మాట్లాడతారు. కానీ వారి మాత్రం కూడా వారి గురించి కూడా చూచుకోరు. వాళ్ళతో సహవాసం చేసిన వారినే ఏదో ఒకటి అంటూ ఉంటారు. అలాగే వారిని కూడా మనం కూడా ఏం చేస్తామంటే వారు కూడా అలాగే తయారైపోతారు. ఎందుకంటే సహవాసం చేసి సహవాస దోషము అలాంటిది. అలాంటి సహవాసం కలిగి ఉంటే మనం కూడా అలాగే అయిపోతాం. సహవాసం చేసేవారిలాగానే మనం కూడా తయారైపోతాం. అవకాశాలు ఉన్నాయి. కొంతమంది అయితే వాళ్ళు సమాధానం కలిగి ఉండరు, కానీ ఎదుటివారు మాత్రం సమాధానం లేకుండా చేస్తారు. వారితో సహవాసం చేసినా సరే చాలా ప్రమాదమే. కొంతమందితో సహవాసం చేస్తే వాళ్ళు సహవాసం చేసిన అంతే సంగతులు. ఎందుకంటే జ్ఞానులు దేవుని దృష్టిలో తమకు తాము తగ్గించుకుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారు. సమాధానం కలిగి ఇతరులతో కూడా సమాధానం కలిగి ఉండేలాగా చేస్తారు. వీరితో కూడా సహవాసం చేయాలి. మనం మంచి వారితో సహవాసం చేస్తే మంచిగా జరుగుతుంది. మనము నమ్మిన ఎడల మనకి ఏమి కలుగుతుంది? విశ్వాసం. అలాగే మనం తోటివారిని నమ్మినప్పుడు వారు ఎదుటివారి కోసం చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే విని కూడా వారికి లాగానే తయారవుతూ ఉంటాము. అలాగే మనం మంచి వారితో సహవాసం చేస్తే మంచిగా జరుగుతుంది. అందుకని బాలుడు నడవలసిన త్రోవ వారికి నేర్పు. మనం చిన్నప్పటి నుంచి కూడా వాడికి నేర్పిస్తే వాడు దాని నుంచి తొలగిపోడు. పెద్దవాడైన తర్వాత దాని నుంచి ఏం చేస్తాడంటే తొలగిపోడు. ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా సరే, ఎంత పెద్ద చదువు చదివినా సరే, సర్టిఫికెట్లు లేకుండా మనం ఉద్యోగానికి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. అలాగే చిన్నప్పటి నుంచి మన ప్రార్థన లేకపోతే పెద్ద ఎదిగిన తర్వాత వాడు ఏం చేస్తాడు? అదే ఉంటుంది. చిన్నప్పటి నుంచి ప్రార్థన చేసుకోవడం నేర్పిస్తే అలాగే ప్రార్థన పరుడు అవుతాడు. ఎంత గొప్ప చదువు చదివినా సరే ప్రార్థన లేకపోతే నీవు వ్యర్థమే. చిన్న తప్పే కదా అని మనం పాపం చేసేస్తాం, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళలేము. చిన్నప్పుడే చిన్న వాటికే భయపడాలి, బాధపడాలి. దేవునితో నీవు నిలబడాలంటే ఏం చేయాలి? నువ్వు దేవునితో సహవాసం చేయాలి. దేవునితో నువ్వు ఏం చేయాలి? సహవాసం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుతో కూడా మనం ఏ విధంగా అయితే ఐక్యత కలిగి ఉంటామో అలాగే మనం ఇతరులతో కూడా అలాగే కలిగి ఉండాలి. మనం దేవునితోని సహవాసం చేసినప్పుడు నీవు ఎలా ఉంటున్నామో? కొమ్మ వలె ఉంటున్నామా? దేహము వలె ఉంటున్నామా? లేకపోతే కట్టడము వలె ఉంటున్నామా? వధువు లేని వారి వలె ఉంటున్నామా? ఎందుకంటే ప్రతి ఒక్కరమును కూడా ఏం చేయాలంటే మన బిడ్డలకు చిన్నప్పటి నుంచి ఒక క్రమశిక్షణలోని ఒక పద్ధతిలోని నేర్పించాలి. ఆ పద్ధతుల నుంచి వారు ఏం చేస్తారు? తొలగిపోరు. వారు తొలగిపోకుండా మంచి వారితో సహవాసం చేస్తే మంచిగా వస్తుంది, చెడ్డవారితో సహవాసం చేస్తే చెడే వస్తుంది. మనం ఎప్పుడైతే మన సండే స్కూల్కి వెళ్ళటము, లేకపోతే ప్రార్థన చేయటము, ఇంటి దగ్గర వాక్యం చదువుకోవటం, మంచి వారితో స్నేహం చేయడము అని చెప్తామో అప్పుడు వారు ఏం చేస్తారంటే మంచి 6 నెలలు సహవాసం చేస్తే వారే ఈరవుతారని మనం ముందే చెప్పుకున్నాం కదా. అలాగే జ్ఞానము గల కుమారుడు ఏమవును? తన తండ్రిని సంతోషపెట్టును. అలాగే జ్ఞానము కలిగిన కుమారుని వల్లే మనము తయారు చేయాలి. అదేంటంటే మనలోనే ఉంటుంది, మనమే దాని నుంచి తయారు చేయాలి. అంతేగాని ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే ఎంతో సమయం ఉన్నదిలే, ఇంకా బోళ్ళు వయసు ఉన్నదిలే, నేర్పించవచ్చులే అని అనుకుంటారు. కానీ సమయం కొంచెమే ఉన్నది. ఏ సమయం ముందు వచ్చినో దేవుడు తెలియదు. ప్రభువు రాకడ ఏ దినం వచ్చినా కూడా, ఏ సమయం వచ్చినా కూడా తెలియదు. కనుక మనం ఏం చేయాలంటే బుద్ధి కలిగిన కన్యకుల వల్లే భక్తి కలిగి దివిటీలు పట్టుకుని విశ్వాసం అనే నూనెతో సిద్ధపడి ఉండాలి. మన బిడ్డలను కూడా అలాగే సిద్ధపాటు చేయాలి. యవనస్తుల నుంచి వారిని కూడా అలాగే వారు పడిపోతారు. యవనస్తులు కదా, గొమ్మిని త్రొట్టిల్లిపోతారు. కానీ వారిని ఏం చేయాలి? లేచి నిలబడేలాగా చెప్పాలి. వారు తొట్టిల్లిపోయిన వెంటనే ఏం చేస్తారంటే అయ్యో నేను త్రొట్టిల్లిపోయానే, నేను ఓడిపోయాను అని అనుకుంటూ ఉంటారు. కానీ ఓడిపోయిన చోటే నిలబడి మనము గెలవాలి. అంతేగాని దేవుడు ఎప్పుడు పడిపోయినంత మాత్రాన ఓడిపోలేదు. ఎందుకంటే నన్ను లేపి నిలబట్టగలిగే దేవుడు ఎవరు? మన యెహోవాయే ఉన్నాడు.
మనల్ని నిలబెట్టగలిగే శక్తి దేవునికే ఉన్నది. మనము ఎప్పుడును కూడా దేవుని ఎడల విశ్వాసమును కలిగి ఉండాలి. మనం ప్రార్థన జీవితమును కలిగి ఉండాలి. బాలుడు నడవలసిన వారికి నేర్పాలి. మన చిన్నప్పటి నుంచే వారికి మంచి సహవాసం చేయాలి. మంచి సహవాసం కలిగి ఉండమని చెప్పాలి. దేవునితో సహవాసం చేయమని చెప్పాలి. ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. స్తోత్రం స్తోత్రం ప్రభా, కృపామయుడ, శక్తి గల దేవ, కృపగల దేవ, నీకు స్తోత్రాలు నాయన. వినుచున్న వారికి, చూచుచున్న వారికి ప్రభు మారు మనసు దయచే ప్రభా. వాక్యంలో మీరుండండి నాయన ప్రభా, మీరుండి నడపండి నాయన. మా శత్రువులు మిత్రులు దీవించిన ఆయన ప్రభా, ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. అంగవైకల్యం కలిగిన వారిని ప్రభు దీవించిన ఆయన ప్రభు. చెవిటి వారి, మోగవారిని స్వస్థపరచునాయన ప్రభా. అనేకమైన రోగములతో, వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభా. వారందరినీ స్వస్థపరచునాయన ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. మారు మనసు దయచే ప్రభా. నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నాయన ప్రభా. నిత్యము నిన్ను స్తుతించే భాగ్యం దయచే ప్రభా. ఇతర దేశాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు చెప్పున దీవించిన ఆయన ప్రభా. పని లేని వారికి పని దయచే ప్రభా. నన్ను పీసీస్కి వెలుచున్నారు, మెడికల్కి వెలుచున్నారు ప్రభా. వచ్చుచుండగా వెలుచుండగా నీ కాపుదల, నీ హస్తము ఉంచమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను పని లేక చాలామంది బాధపడుతున్నారు ప్రభా. వారికి పని దయచే ప్రభా. సొంత ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. సొంత ఇళ్ళు దయచే ప్రభా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. ఉద్యోగములు దయచే ప్రభా. పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. పిల్లలు దయచే ప్రభా. సిలువైన గర్భిణీ స్త్రీలకు సిలువైన కనుక దయచే ప్రభా. వరుడిని వధువు కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. సరైన సహాయం చేయ ప్రభా. యవనస్తులను త్రొట్టిల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాను ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడు వయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన వారిని ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. విరిగి నలుగున హృదయమును దయచే ప్రభా. మారు మనసు దయచే ప్రభా. రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనములు అయితే నడుపుచున్నారో వారి వాహనములతో సురక్షితంగా వారి గృహాలకు చేర్చిన ఆయన ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేర్చున్నారో ప్రభా, వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. మా దేశాలని, మా సంఘాలను దీవించిన ఆయన ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని నామంలో బ్రతిమలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరినట్లును మా నిధిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. చూచుచున్న వారి పైనను, వాక్యం పైనను, నా కుటుంబం పైనను సదాకాలముని కృప తోడయ్యుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.